హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ ఏం చేసుకోలేదు. డ్రై ఫ్రూట్స్ పాయసం, సేమియా పాయసం చేసుకుందాం అనుకుంటున్నానండి. దానికి కావలసిన సామాగ్రి కప్పు సేమియా పలుకులండి, అలాగే కప్పున్నర షుగరు, అలాగే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్, ఎండి కొబ్బరి తురుము, అలాగే గీ అండి, మరిగించి పెట్టుకున్న పాలు. ఇప్పుడు దాని ఇలాచి 4 ఇలాచీలు అండి, ఇవి కూడా పెట్టుకున్నాను. ఇవి తయారు చేసే విధానం చెప్తాను. మనము డ్రై ఫ్రూట్స్ సేమియాకి నేను పాన్ పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేపుకుంటానండి. నెయ్యి వేసుకుంటున్నాను. 1 స్పూను మంచిగా ఆవు నెయ్యి అండి, హోమ్ మేడ్ అండి. నెయ్యి వేడెక్కిందండి. ఫస్ట్గా మనం కిస్మిస్ వేసుకుందాము. ఎండి ద్రాక్షను వేసుకున్నాను. ఇవి వేగుతున్నలోపు ఇటువైపు పాత్ర పెట్టి ఒక 4 కప్పులు వాటర్ వేసుకున్నానండి. వేసి పెట్టుకుంటున్నాను వాటర్ బాయిల్ అయ్యే వరకును. కిస్మిస్ వేగిపోయి తీసేస్తున్నాను. అందులోనే బాదం పప్పు వేసుకుంటున్నానండి. ఒక 20 పలుకులు కిస్మిస్ను, ఒక 15-18 బాదం పప్పు, అలాగే జీడిపప్పు, అలాగే పిస్తా కూడా వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ సేమియా పాయసం అండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాను. వీటిని తీసుకుంటున్నానండి. తీసుకొని కొంచెం లాస్ట్లో కొంచెం పిస్తా వేసేసాను. పిస్తా డ్రై పిస్తానండి, అది వేపిందాను. దాన్ని కూడా తీసేస్తున్నాను. మరి కొద్దిగా గీ వేసుకుంటున్నానండి, మరొక 1/2 స్పూను వేసుకొని ఇప్పుడు సేమియా పలుకులు వేసుకుంటున్నాను. 1 కప్పు సేమియా పలుకులకి కప్పున్నర షుగర్ వేసుకోవాలండి. ఇంకా షుగర్ ఎక్కువ వద్దనుకుంటే కప్పు చాలు, కప్పు పావు. ఇలా వేయించుకొని వీటిని పక్కన పెట్టుకుంటాను. సేమియా వేగిపోయిందండి. దీన్ని ఇక్కడ బాయిల్ అవుతున్న వాటర్లోకి వేద్దాము. ఎప్పుడు కూడా పాయసము ఎప్పుడు కూడా పాలుల్లోని ఉడకపెట్టకూడదండి. కొంచెం వాటర్లో ఉడకపెట్టేసి అప్పుడు మనం దగ్గర పడినాక అప్పుడు పాలు వేసుకుందాము. మీకు అన్నీ క్లియర్గా చూపిస్తానండి నేను. ఇప్పుడు మరొక 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి వేయించుకుంటున్నాను. ఇటువైపు ఇది సేమియా ఉడుకుతుందండి.
పావు కట్టేస్తాను. మరి ఇంక చాలని, ఎందుకంటే ఎక్కువ వేయకూడదు. ఇది డ్రైగా ఉన్నది కొబ్బరికాయ అండి ఇది. ఓకే, ఇప్పుడు ఇది ఉడుకుతుందండి. సేమియాని ఇలాగా మనం వేయించి ఉంచుకున్న దాన్ని మిక్సీ కొట్టుకుందామండి. డ్రై ఫ్రూట్స్తో పాటు 4 ఇలాచీ కూడా వేసి మిక్సీ కొట్టుకుంటున్నానండి. ఇలా బరగ్గా కొట్టుకున్నానండి మిక్సీ. ఇలాగా పొడి పొడిగా బరగ్గా కొట్టుకోవాలి మిక్సీని. ఇప్పుడు దీన్ని చూద్దామండి. ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఇది దగ్గర పడిందండి. ఇందులో షుగర్ వేసుకుంటున్నాను. షుగరు 1.5 కప్పు వేసుకోవాలి. కలుపుకోవాలండి. చూడండి దగ్గరగా ఉంది కదా. ఇప్పుడు మనకి ఎన్ని సరిపడితే అన్ని పాలు వేసుకోవాలండి. ఇందులోని షుగర్ వేసాం కదా. షుగర్ వేసినాక స్వీటు కాయడానికి టేస్టీకి ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. అలా సాల్ట్ వేసుకుంటే షుగరు తెలుస్తుందండి మనం ఎంత వేసామన్నదిను. ఇది 2 పొంగులు పొంగాక అప్పుడు పాలు వేసుకుందాము. ఇది బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు కొబ్బరి వేసుకుంటున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకుంటున్నానండి. చాలామంది డ్రై ఫ్రూట్స్ పిక్కల్లాగా వేస్తే కొంతమంది లైక్ చేయరు. ఇలాగైతే చాలా టేస్టీగాను నీట్గా కడుపులోకి నమలకుండానే కడుపులోకి వెళ్ళిపోతుందండి. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వేసుకున్న ఇదండి కిస్మిస్ వేసుకుంటున్నాను. మనం డ్రై ఫ్రూట్స్లో మిక్సీ కొట్టినప్పుడే ఇలాచీ వేసుకున్నాం కదండి. ఉడుకుతుంది కదా. ఇప్పుడు పాలు వేసుకుంటున్నానండి. మంచి స్మెల్ వస్తుందండి. బాగుంది. డ్రై ఫ్రూట్స్ సేమియా పాయసం అండి. దీన్ని ఒక 5 or 7 మినిట్స్ దగ్గర అదే మరిగినాక కట్టేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. చూసారుగా. ఇకను సర్వ్ చేసుకుంటామండి. మీరు కూడా ఈ రకంగా ట్రై చేయండి. డ్రై ఫ్రూట్ సేమియా పాయసాన్ని మాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ వాచ్ మీ.